నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఈ దినాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనిషి యొక్క జీవితము ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీకు నేర్పించాలని నేను ఆశపడతా ఉన్నాను. అది ఒక పట్టణం. ఆ పట్టణంలో చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది పట్టణం. పట్టణాన్ని చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుండు అనుకుంటారు. ఊరు చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఊళ్ళో మనం ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఎంత బిల్డింగ్స్ ఉన్నాయి, చక్కగా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి గోడలు కట్టారు, ప్రహారీ గోడలు ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి రాకుండా దొంగలు రాకుండా ఉండడానికి మంచి గేట్లు పెట్టారు, ఎవరో రావడానికి లేదు, మంచి సెక్యూరిటీ ఉంది ఈ పట్టణంలో, మంచి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది, మంచి రంగులు వేశారు, మంచి వ్యాపారం ఉంది, చాలా బాగా కనబడుతుంది ఈ పట్టణం. ఇది చూస్తే చాలా నాకు అందంగా కనిపిస్తుంది కాబట్టి వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అది బ్యూటిఫుల్గా ఉంది పట్టణం. సిటీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. హైవే రోడ్లు ఉన్నాయి, అందులో చక్కని ఇంటర్నెట్ ఉంది. అక్కడ హైటెక్ సిటీ, ఇంటర్నెట్ కనబడుతున్నాయి, క్లబ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి రంగురంగుల వైభవం కలిగిందిగా ఉంది. థియేటర్స్ ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, చాలా సుందరంగా ఆ పట్టణం కనిపిస్తుంది. అలాంటి పట్టణమే చూస్తే ఇంత బాగున్న పట్టణానికి నిజానికి అది అంత సుందరంగా ఉంది, కానీ అందులో ఎవరికి కూడా సుఖం లేదు. అది కథ. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 19 నుండి 22 వచనాలు, ఈ 4 వచనాలు ఈవేళ చెప్తాను. అందులో 19వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడువే నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఇక్కడ మీకు చెప్పిన పట్టణం ఎలా ఉందంటే రమ్యంగా కనబడుతుందంటండి. బ్యూటిఫుల్గా ఉంది, సుందరంగా ఉంది. పట్టణానికి రోడ్లు ఉన్నాయి, పట్టణానికి ప్రహారీ గోడ ఉంది, పట్టణానికి ఫ్రీ జోన్ అంటారు, తెలుసు కదా. ఫ్రీ జోన్ అంటే అక్కడ డ్రగ్స్ తీసుకోవచ్చు, తర్వాత విచ్చలవిడైనటువంటి బ్రతుకులు బ్రతకొచ్చు, ఎవడిష్టం ఆడిదన్నమాట. అలాంటి పట్టణం. కానీ ఆ పట్టణం ఎంతో సుందరంగా కనబడుతుంది. మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పట్టణంలో ఏమీ లేదంటే రమ్యంగా కనబడుతుంది చూపుకి, కానీ ఈ పట్టణం ఏం పైకి బాగానే కనబడుతుంది, కానీ ఏమి లేవమ్మా? చెప్పండి, ఏమి లేవట? నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు సారవంతంగా లేదు, పంటలు పండవ ఆ పట్టణంలో. ఇంతకే ఎన్నుంటే ఏం సుఖం? ఒక మాట ఉంది కదా, ఎన్నుంటే ఏం సుఖం, అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు. అన్నీ ఉన్నాయి అల్లుడికి, కానీ ఏమి లేవంట. అది అన్నీ ఉన్నాయి. ఎంత బాగా చెప్పి అంత పొడుగు చెప్పి పట్నం గురించి ఎంత చెప్పాను. పట్నం అంతా బాగా కనబడుతుంది. ప్రహరీ గోడలు, ఒక్కొక్క గోడ వెడల్పు ఇంచుమించు 25 అడుగులు ఉంటుంది గోడ వెడల్పు. ఆ గోడ మీద గుర్రాలు పరిగెట్టేస్తాయి. ఆ గోడ మీద ఇల్లులు కట్టుకోవచ్చు. అంత పెద్ద పట్టణం. ఎత్తు ఒక్కొక్కటి 28 అడుగులు, 30 అడుగులు ఎత్తు ఉంటుంది. వెడల్పు అంత ఉంటుంది.
ఇల్లులకు నివాసం చేసుకునే పట్టణం, గుర్రాలు రథాలు తిరుగుతాయట గోడ మీద, అలాంటి పట్టణం. ఇంతగా ఏంటి సార్ ఆ పట్టణం అంటారేమో, ఆ పట్టణం పేరు యెరికో. ఆ పట్టణం పేరు ఏం పేరు చెప్పండి? యెరికో. యెరికో అనేటువంటి పట్టణానికి మరి ఎలీషా గారు కొత్తగా దైవజనుడై డబుల్ పోర్షన్ ఆత్మ, అంటే 2 పోళ్ళ ఆత్మ, అంటే 2 అనుకోకండి, డబుల్ పోర్షన్, 2 అంతలు. 2 అంతలు అంటే డబుల్ పోర్షన్. ఏలే గారికి ఒక అంత ఉంటే డబుల్ కావాలన్నాడు ఆయన. అలాగున ఆత్మను పొందుకుని దైవావేశముతో యెరికో అనేటువంటి పట్టణానికి వచ్చాడు. యెరికో అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే సువాసన. హిబ్రూ భాషలో సువాసన, అరబిక్ భాషలో చంద్రనగరం, అంటే సిటీ ఆఫ్ మూన్ అరబిక్ భాషలో. కాబట్టి 2 రకాల అర్థాలు ఉన్నాయి. నేను మరి ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు మీకు బోధిస్తా. దాని యొక్క పుట్టు పూర్వత్వాలు ఏంటో తెలిస్తే వాక్యం సబ్జెక్ట్ బాగా అర్థం అవుద్ది. అందుకని నేను చెప్పబోయే పట్టణం ఎలాంటిది అని అంటే మరి ద సిటీ ఆఫ్ మూన్, చంద్రుని ఆరాధించేటువంటి పట్టణం. ఇంకా చెప్పాలంటే సువాసన. ఆ పట్టణం పేరు సువాసన, కానీ దాంట్లో ఏమి లేదు పరిమళ వాసన, కానీ అందులో ఏమి లేదు పరిమళమే లేదు. ఆ పట్టణం పైకి సువాసనే కానీ సువాసన లేదు. చాలామంది బ్రతుకులు ఎలా కనపడతాయంటే పైకి మంచిగా కనపడతా ఉంటాయి, పైకి చాలా అందంగా కనపడతారు, కానీ పైన పటారం లోన లొటారం అంటారట. పైకి బడ ఎక్కువ చాలా మందికి, పట్నం చాలా రమ్యంగా కనబడుతుంది. ఈయన పట్టణానికి వచ్చాడు 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనం, వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదని వారు యెరికోకు వచ్చాడని అర్థం అవడానికి చదివించాను అంతే. అంతటా ఆ పట్టణం వారు, ఆ తర్వాత సిటీ వారు అందరూ కూడా, పట్టణం అంటే సిటీ, గ్రామం అంటే విలేజ్, తెలుసు కదా. కాబట్టి సిటీలో రకరకాల హంగులు రంగులు ఉంటాయి, పైకి చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి రాజమండ్రి పట్టణం చాలా అందంగా కనబడుతుంది. రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి, రాజమండ్రిలో ఉన్నటువంటి ఏమంటాం ఇంకా ఏవో రకరకాల అన్నీ ఉన్నాయి కదా, హంగులు రంగులు అన్నీ బాగానే కనిపిస్తుంది. కానీ ఆ పట్టణానికి వెళ్ళాలంటే సాయంత్రం 7 దాటితే భయపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే పట్టణం 4 పక్కల కూడా బ్లేడ్ బ్యాచీలు ఉన్నాయంట. పట్టణం బాగానే ఉంది కానీ పట్టణంలో ఎవరున్నారు? బ్లేడ్ బ్యాచీలు ఉన్నాయి. ఆ తాజ్ టీ హోటల్ దగ్గర ఎవడో టీ తాగుతుంటాడు, బ్లేడ్ ఎట్టి కోసేసి పట్టుకుపోయారు. కనుక పట్టణంలో బ్లేడ్ బ్యాచీలు ఉంటే కష్టం కదండి. కాబట్టి పట్టణం బాగానే ఉంది కానీ పట్టణంలో దొంగలు ఉన్నారు, పట్టణం బాగానే ఉంది కానీ పట్టణంలో రౌడీలు ఉన్నారు. ప్రియులారా, పట్టణం యొక్క పుట్టుపూర్వత్వాలు తెలుసుకోవడం మంచిది. యెరికో అనే పట్టణం పురాతనమైనటువంటి పట్టణం. ఇప్పుడు ఇశ్రాయేలు కాలంలో మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చేటువంటి 8,000 లేదా 4,000 చరిత్ర దానికి ఉందని హిస్టోరియన్స్ రాస్తూ ఉన్నారు. సో కనుక నేను మీకు ఈ పట్టణాన్ని గురించి మీతో పట్టణం చాలా మంచిదే, కానీ పట్టణం రమ్యంగా కనపడుతుంది, కానీ పట్టణంలో ఏమి లేవండి, నీళ్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఎలాంటివి? మంచి నీళ్ళు. వాడపాలెం ఎలాంటిది? పట్టణం మంచిదే, విలేజ్ మంచిదే, కానీ విలేజ్లో వాళ్ళు. ఈ పట్టణంలో ఏం దొరుకుతుంది? ఈ పట్టణం అనుకుందాం, ఈ గ్రామంలో ఏం దొరుకుతుంది? గ్రామం మంచిదే, అందరూ మంచోళ్ళే. గ్రామంలో 4-5 చర్చీలు ఉన్నాయి, కానీ సుందరంగా చర్చీలు కట్టారు, కానీ ఆదివారం వెళ్తే చర్చీలు నిండిపోతాయి. కానీ ఈ పట్టణంలో గాని అనేది ఇంగ్లీష్లో బట్ అంటారు, మామూలు బట్ కాదు, బిగ్ బట్. చాలా బిగ్ బట్ అనమాట. అందరూ ఆరాధనకి వెళ్తే అబ్బా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారా, ఇంతమంది చర్చికి వెళ్ళిపోతారా, ఇంతమంది భక్తి పరులు ఉన్నారా అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ పట్టణంలో ఎవరు లేరంటే పరిశుద్ధులు కనిపించట్లేదు. పైకి మందిరాలు ఉంటే ఎవడైనా ఏమనుకుంటాడు? ఎంట్రన్స్లో రాగానే ఈ పక్క నుంచి వస్తే ఈ మందిరం, ఆ పక్క నుంచి వస్తే 1, 2, 3, 4, 4 మందిరాలు రోడ్డు పక్కనే కనపడతా ఉంటాయి. ఓరే నాయనో, ఏంట్రా బాబు మీ ఊర్లో పెద్ద మందిరాలు ఉన్నాయండి అన్నాడు ఒక ఆయన. అవునండి మా ఊరంతా క్రైస్తవులండి అన్నా. ఓహో అలాగండి అన్నాడు. తీరా కోటానికి వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆడెవడో అంటున్నాడు, అక్కడ కూర్చుని ముగించేయండి అంటున్నాడు. కనుక ఏంటి సార్ అందరూ క్రైస్తవులు అన్నారు కదా, ఆయన ఏంటి అలా ఉన్నాడు? అంతేనండి, మా పట్టణం అంతా క్రైస్తవులే కానండి అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారండి అన్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, పైకి ఎలా కనబడుతున్నారు? రమ్యముగా కనబడుతుంది. అక్కడ యెరికోను గురించి దేవుడు రాశాడు, కానీ నేడు నీవు ఉంటున్న గ్రామం ఎలాగుంటుంది, నేడు నువ్వు ఉంటున్న జీవితం ఎలాగుంటుంది, నేడు నువ్వు నివసిస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? పైకి రమ్యముగా కనబడుతున్నాయి. పైకి చూస్తే అబ్బో ఎంత ఎంత బాగున్నారండి అని అనిపించేలాగున్నది. పైకి చూస్తే ఎంత సుందరంగా ఉన్నాయండి, ఎంత మంచి బిల్డింగ్లు కట్టారండి, ఎంత మంచి వీధులండి, అన్ని సిమెంట్ రోడ్లేనండి, అంతా కూడా చాలా భలేగా ఉన్నాయండి అన్నట్టుగా ఉంది. కానీ పట్టణంలో నుంచి మంచిది రావడంలే, పట్టణంలో నుంచి పరిమళం రావడంలే, పట్టణంలో నుంచి సువాసన రావడంలే. పేరుకి శాంతమే కానీ శాంతములో శాంతం లేదు. పేరుకి మరి సువార్తమే కానీ సువార్త లేదు. పేరుకి ఏదో మృత్యుంజయులే కానీ అతనిలో మృత్యుంజయం లేదు, అతనిలో జయమే లేదు. అసలు పేరుకి విజయరావే కానీ అతనిలో విజయాలు లేవు. చాలా మంది జీవితాలు ఇలాగే ఉండిపోతున్నాయి. పేరుకి ఒకలా కనిపిస్తున్నారు కానీ పైకి భక్తిగా కనిపిస్తున్నారు, పైకి రమ్యంగా కనిపిస్తున్నారు, చూడముచ్చటగా ఉంటున్నారు. అబ్బో తెల్లని వస్త్రాలు, అబ్బో ముసుగులు, ఆ వేషధారణ, అది చూస్తుంటే ఆ బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఎంత భక్తిపరుడో ఈయన అన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. పైకి చాలా రమ్యంగా ఉన్నారు చాలా మంది. ఒక కుర్రోడు వచ్చాడట, చాలా చక్కగా షూటు బూటు వేసుకున్నాడు, ఇన్సర్ట్ చేశాడు, బూట్లు వేసుకున్నాడు, కళ్ళజోడు పెట్టాడు, చేతికి వాచ్ పెట్టుకున్నాడు, ఇంతలో గడియారం పెట్టాడు. అది కోయిట్ నుంచి ఇచ్చారనుకుంటే ఎవరు పట్టుకొచ్చారో తెలియదు. తీరా అక్కడ ఉన్న ఆయన అడిగాడు, బాబు టైం ఎంత అంటే అతను అలా చూసుకుని టైం ఆగిపోయింది అంటున్నాడు. మనిషి బడాయిగా కనబడుతున్నాడు. ఓరే నాయన, ఎంత సూటు బూటు హడావుడి ఏంటి, ఇతనిలో ఏదో ఉంది. చాలా మంది హడావుడిగా కనబడతారు, తీరా ఏముండదు సరుకు. మనం ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం, చాలాసార్లు ఇలాగే మోసపోతూ ఉంటాం. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, కొత్తగా వచ్చారు భార్యాభర్తలు అని నేను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ వస్తున్నారు కాబట్టి. బాగానే వచ్చారు, ఆదివారం వస్తున్నారు, బాగానే ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలేమో అనుకున్నాను, కానీ తీరా చూసేటప్పటికి ఏమైందంటే చాలా చక్కగా వస్తున్నాడు, మారు మనసు పొందాను అంటున్నాడు, చర్చిలో పరిచయం చేసేస్తున్నాడు. తర్వాత మీటింగుల్లో అబ్బో దొల్లేస్తున్నాడు, కింద మీద పడిపోతున్నాడు. ఇంకా అంత కాదు ఇంత కాదు, చాలా బాగుంది అనుకున్నాను నేను. అలాగేలా ఉన్నవాడు తీరా వచ్చి ఏం చేశాడంటే బాప్తిసం ఇమ్మన్నాడు. బాప్తిసం పొందలేదట, నన్ను బాప్తిసం ఇమ్మన్నారు. నిజంగా గాములు మారిపోయాడు. తెల్లసొక్క కొనుక్కున్నాడు, తెల్లసొక్క వేసుకొస్తున్నాడు. సరే మారిపోయాడు అనుకున్నాను నేను, నిజంగా మారిపోయాడు అనుకున్నాను. మారిపోయాడు, ఈ ఊరు వాడు కాదు, వస్తున్నాడు కదా సరే అని చెప్పేసి వాయిదాలు వేసాం. 40 రోజులు ప్రార్థన అని చెప్పాం. 40 రోజులు ప్రార్థనలో ఉండు బాబు, అప్పుడు ఇద్దామన్నాం. 40 రోజులు ఉన్నాడు, అయిపోయింది. బాప్తిసం కూడా ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన తర్వాత అంత అందంగా కనబడిన మనిషి, అంత బాగా కనబడిన మనిషి ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరూ చిత్త కొట్టేసుకుంటున్నారట, భార్య భర్తలు ఇద్దరు కొట్టేసుకుంటున్నారట. ఈ మనిషి ఆమెను తిట్టేస్తుందంటే అతనేమో కొట్టేస్తున్నాడు, అతనేమో శుభ్రంగా మందేసేస్తున్నాడు అని నాకు తర్వాత తెలిసింది. కళ్ళు ఎర్రబడిపోయి అన్నాడు. తర్వాత ఎక్కడికో పారిపోయి మనిషి కనపడలేదు ఆయన. కనుక పైకి చాలా ఎంతో బాగా కనిపించాడు నిజంగా. అప్పుడప్పుడు అనుకుంటున్నా, అరే బాప్తిసం ఇచ్చాను రా బాబు నేను అతనికి, ఏంటో తెలుసుకోకుండా ఇచ్చాను. నిజంగా పైకి అలా కనిపించాడు కదా. రాకపోతే ఒకవేళ ఏమైనా బాప్తిసం పోతే గమని ఏమైనా చచ్చిపోయాడంటే నన్ను దేవుళ్ళు ఎక్క అడుగుతాడు. ఏమోలే మారాడేమోలే, భక్తిగా ఉంటాడేమోలే, మంచిగా ఉన్నాడేమో, ఈ ఊరు వచ్చి సెటిల్ అయిపోతాడేమోలే, పరిశుద్ధుడు అయిపోతాడేమోలే, నీతిమంతుడు అయిపోయాడేమో అని అనుకున్నాను. ఇంతగా వాళ్ళ భార్యాభర్తలని కూడా నాకు కాదని తెలిసిన తర్వాత ఏదో మొత్తం మీద అలా కాపురం చేయడానికి వచ్చారని విన్నా.
ఇంతకు ఆయన ఎక్కడున్నాడో ఇప్పటికీ ఆయన అడ్రస్ నాకు తెలియలేదు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది పైకి చాలా నీట్గా కనబడతారు, రమ్యంగా కనబడతారు, పరిశుద్ధంగా ఉన్నట్టు కనబడతారు, యథార్థంగా ఉన్నట్టు కనబడతారు, కానీ వారిలో ఏముంటుందండి? పాపం ఉన్నది. ఇక్కడ మీరు పాపం లేనట్టు నటించవచ్చు, నీ హృదయము లోపల ఏముందో దేవుడికి తెలుసు. నేను ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నట్టు నటించవచ్చు. పైకి నేను పాస్టర్ గారు మా పాస్టర్ గారు చాలా ఉన్నతమైన వాళ్ళకి నేను కనిపించవచ్చు, రమ్యంగా కనబడుతున్నారు చాలామంది, చూడడానికి భక్తిపరులకు కనబడుతున్నారు. మీ అంతట పరిశుద్ధుడు లేడు అన్నట్టున్నారు, మీ అంతటా నీతిమంతుడు లేడు అన్నట్టున్నారు, మీ అంతటా యథార్థవంతుడు లేడు అన్నట్టున్నారు. కానీ మీలో ఏమి లేదు? నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదు, నెయ్యి ఎంత లేదో విశ్వాసుల్లో విశ్వాసం అంత లేదు, పరిశుద్ధుల్లో పరిశుద్ధత లేదు, నీతిమంతుల్లో నీతి లేదు, యథార్థవంతుల్లో యథార్థత లేదు, ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మ లేదు. ఉన్నట్టుగా 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 కొంతమంది చాలా తెల్లని బట్టలు వేసుకుని చుట్టూ నిజంగా వస్తుంటే నేను అనుకుంటాను, ఆ ఫోటో చూసి ఈయన ఎంత బాగా ప్రసంగం చేసేస్తాడు, నిజంగా అదరగొట్టేస్తాడేమో. ఒక్కొక్కసారి అలా ఫోటో చూసి అలా అనుకుంటాను, నేను అనుకుని పిలిచేస్తూ ఉంటాను, ఎంత బాగా మాట్లాడతాడో ఈయన. ఆ యొక్క ఇదేంటిది, ఈ చెవికి ఇలాగ పెట్టుకుంటారు కదా, ఏంటమ్మా ఫోన్ ఇలాగ వచ్చేలాగా పెట్టుకుంటారు కదా, అది పెట్టుకున్నాడంటే ఇంకెంత ఇన్ని చోట్ల మాట్లాడి ఉంటే ఇది పెట్టుకుంటాడు. నాకే లేదు అలాంటిది, ఏ చిన్న ఫోను లేదు, ఈ చెవి కాడ ఫోన్ లేదు, ఈ ముక్కు కాడ లేదు, ఇవన్నీ ఇలా పెట్టుకున్నాడంటే ఈయన ఎంత ప్రసంగికుడో, ఎంత పోటుగాడో, ఎంత ఎరగదీసేస్తాడో అనుకుంటాను నేను. కనీసం ఎరగదీయటం కాదు కదా, నిద్రపోయిన కూడా లేపకుండా ప్రసంగం చెప్పుకుపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, పైకి చాలా ఆడంబరంగా కనిపిస్తారు కొంతమంది, వాక్యం యొక్క సత్యాలేంటో తెలియదు. కొంతమంది చూడాలి మీరు, పాట పాడేవాళ్ళగా వచ్చేస్తారు బుక్ కట్టుకుని, ఎంతో అక్కడ అంతమంది సింగర్స్ని ఎట్టుకుని, అక్కడ అంతమంది అందరిని పెట్టుకుని నేను పాట పాడుతాను అని వస్తాడు. ఆయన సప్తరాగాల్లోకి వెళ్ళిపోతాడు. కీబోర్డ్లో దొరకట్లేదండి ఆయన రాగాలు. ఒక ఆయన కీబోర్డ్లో దొరకవు కొంతమంది, అక్కడ ఉండవు, అందులో ఉండవు. తబలా ఇష్టికి దొరకని రాగం పాట పాడదామని వస్తాడు పాపం. ఇంతమంది సింగర్లను ఆపేసి అయ్యగారు నాకు పాటమ్మని వస్తాడు. ఇంతగా పెద్ద పోటుగాడేమో, ఎరగదీసేస్తాడేమో నేను అనుకుంటే, తీరా ఆయన పాట ఎత్తేటప్పటికి కిందోళ్ళకి చెవిపోటు వచ్చేది. కనుక ప్రభునందు ప్రియులారా, మన పాడలేకపోయినా ఎలా కనిపిస్తారంటే పెద్ద పాటగాళ్ళలాగా. ఆయన ఆడావిడి చూస్తే ఈ ఏంటమ్మా ఈ మైనరు, ఈ మేజరు, ఈ మైనరు, సి మైనర్ అంటారు కదా, ఇవన్నీ చెప్పేస్తుంటారు. ఇంతకే వాళ్ళకి రాగాలు తెలియదు. ప్రియులారా, నేను ఏం మాట్లాడుతున్నానంటే పైకి రమ్యంగా కనబడుతుంది ఈ పట్టణం. ఏ పట్టణం చెప్పండి? ఎరుకో పట్టణం. పైకి గోడలు, చెప్పాను కదా, గోడలు, సిటీ చాలా పెద్దది పట్టణం. పట్టణం ఎప్పుడో పురాతనమైనదే, ఓల్డ్ సిటీ, హిస్టారికల్ సిటీ, చాలా చరిత్రాత్మకమైనటువంటి పట్టణమే. కానీ పట్టణంలో ఏమి లేదంటే నీళ్లు మంచివి కాదు, బిటర్నెస్ అంటే చేదుంది, నీళ్లు చేదుగా ఉంటాయి. వాడపాల్లో నీళ్లు, లేకపోతే కొత్తపేట నీళ్లు, లేకపోతే ఈ పట్టణం నీళ్ళు ఎలాగ ఉన్నా నాకు తెలియదు. చాలామందికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయంట. మన నీళ్ళు ఎంతంత సున్నం వస్తుందంట. ఏముందమ్మా నీళ్ళు, ఊరు మంచిది, నీళ్ళు బాగోకపోతే ఇంక అక్కడ ఇల్లు ఏం కట్టుకుంటామండి? అన్నీ ఉండి నీళ్లు బాగోకపోతే ఇల్లు కట్టుకుంటే ఇంక సుఖం ఏంటి? నీళ్లు మంచివి కాదు. ఒక్కొక్క చోట నీళ్ళు ఎలా వస్తున్నాయంటే ఆ ఎదరికి వెళ్తే, ఈ గడ్డ దట్టి ఆ పిలకాల గడ్డలోకి వెళ్తే అక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, బురద నీళ్ళు పైపులోంచి వస్తున్నాయి, సున్నపు నీళ్ళు వస్తున్నాయి. ప్రియులారా, నీళ్లు బాగోపోతే ఆరోగ్యాలు పాడైపోతాయి. ఎప్పుడైతే ఎరుకోలో నీళ్లు బాగోలేదో ఆ ఊరిలో మరణం అవుతుందంట. ఆ ఊరిలో పంటలు పండడం మానేశాయి. భూమి ఏమైపోయిందంటే బేరన్, అంటే ఎండిపోయింది, మరి నిస్సారం అయిపోయింది. పంటలు పండట్లేదు, వేరులు బాగలేదు. పంటలు పండకపోతే ఏమవుతుందండి? ఆ గడ్డ బాగలేదు అనుకోండి, ఇక్కడ వేసిన వరి పంట రావట్లేదు అనుకోండి, ఇక్కడ బీడి భూమి అంటారు కదా, పర్ర, చవిటి పర్ర, అది పెద్ద పర్ర అంటారు కదా. ఆ పర్రలో మీరు మొక్కలు వేసినా బతకట్లేదు, ఊడుపు ఊడిసినా ఊడుపు రావట్లేదు, కొబ్బరి మొక్కలు రావట్లేదు, లేకపోతే వరి చేను పండట్లేదు, లేకపోతే మా అరటి తోట రావట్లేదు అనుకోండి, ఇంకా ఊరోళ్ళకి ఏమవుతుంది?
కరువు వస్తుందండి. కరువు వస్తే ఏమవుతారు? చస్తారండి. పశువులకు నీళ్ళు లేవు. పశువులు నీళ్ళు తాగితే చచ్చిపోతాయి. పశువులకు నీళ్ళు లేవు. 2 బిందులు. నిన్నటి వరకు ఢిల్లీలో గొడవ కదా, బిందులు అట్టుకుని రోడ్ల మీద ఎక్కారు కదా, నీళ్ళు దొరకట్లేదు అక్కడ. నిన్నటి వరకు ఎండ కాసింది, నేను అమాంతంగా మునిగిపోయారు. మొత్తం కాస్తే అలాగే ఎండ, మళ్ళీ మొత్తం మునిగిపోయి ఇంత లోతు వచ్చేసిందంట. ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళకి. ప్రియులారా, ఢిల్లీ సిటీయే. నిన్నటి వరకు ఢిల్లీలో జరిగింది ఏంటో తెలుసా? త్రాగడానికి నీళ్లు లేక, ఇదిగో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, పైపులు కట్ చేశారని అలాగే వారం రోజులు వార్తలు అయ్యాయి. లాస్ట్ వీక్ అంతా వార్తలు అవే. ఢిల్లీలో నీరు లేదు. సిటీయే, భారతదేశానికి క్యాపిటల్ సిటీ, భారతదేశానికి రాజధాని అదే, కానీ నీళ్ళు లేవు అక్కడ. మన జీవితాలు కూడా నీళ్లు లేని జీవితం. చాలామంది బ్రతుకులు ఎలాగున్నాయంటే, పట్టణం పైకి బాగా కనబడుతున్నారు, కానీ ఈ పట్టణంలో ఏమున్నాయి ఏంటంటే పాస్టర్ గారు ఇంతగా అంటారేమో, ఆ పట్టణం లోపలికి వెళ్ళి చూస్తే ఆ పట్టణంలో ఏం జరుగుతుందంటే వ్యభిచారం జరుగుతుందట. ఏం జరుగుతుందండి? పట్టణంలో ఏముందంటే వ్యభిచారం ఉంది. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు అని అంటే, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 2:15 ఆమె ఇల్లు ఎక్కడుందండి? ప్రాకారం మీద. అంటే ఏంటి? ప్రహారీ గోడ మీద ఉందని అర్థం. ఎవరిల్లు? ఆ వేశ్య ఇల్లు. ప్రియులారా, అక్కడ వేశ్యలు ఉన్నారంటే ఏం జరుగుతుంది అక్కడ? వ్యభిచారం. పట్టణంలో ఏముందంటే వ్యభిచారం ఉంది. అంటే అఫీషియల్. కొన్ని దేశాలకి అఫీషియల్ వ్యభిచారం అఫీషియల్గా అంటే ఆ ప్రభుత్వం యొక్క లైసెన్స్తో వ్యభిచారాలు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో. బ్యాంకాక్, నేను కూడా బ్యాంకాక్ ల్యాండ్ అయినప్పుడు మసాజ్ సెంటర్లు అన్ని రోడ్డు మీద ఉంటూ ఉంటాయి. ఒకరోజు ఉండడానికి అంటే పగలు ఉండడానికి వచ్చి ఫ్లైట్ లేట్ అయిపోతుందని అక్కడ ఆఫ్ చేశారు. సరే, మేము సిటీ చూసొద్దామని వెళ్ళేటప్పటికి వీధుల్లో ఇంకంతా లేడీస్ మెయిన్ రోడ్ల మీద అక్కడ ఇక్కడ అఫీషియల్గా జరుగుతూ ఉంటుంది. పట్టణం ఎలా ఉందంటే భయంకరంగా ఆ సిటీ మనం చూడడానికి సుందరమే. బ్యాంకాక్ వెళ్తారు చాలామంది, చూడడానికి బీచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వ్యభిచారం ఉంది అక్కడ. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, వ్యభిచారము ఈ యెరికో పట్టణం ఉంది. పట్టణం పైకి కనబడుతుంది, కానీ ఈ పట్టణంలో ఏం జరుగుతుందంటే వ్యభిచారం జరుగుతుంది. రెండవదిగా, ఈ పట్టణంలో శాపగ్రస్తమైన పట్టణం ఇది. యెరికో పట్టణం ఏంటని చెప్పాడు దేవుడు? శపితమైనది. 6వ అధ్యాయము దేవుడు చెప్పాడు, ఆ పట్టణము శపితమైంది కాబట్టి మీరెవరు ఆ పట్టణంలో ఉన్న వాటిని ముట్టుకోకూడదని దేవుడు ఖచ్చితంగా 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 7వ అధ్యాయం 1వ వచనం చదవలేక, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. యెరికో పట్టణము శపితమైంది కనుక మీరు దానిలోనిది ఏది కూడా తీసుకోవద్దని దేవుడు 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే మీకు శాపగ్రస్తం. అదిగో ఆ యెరికో పట్టణము శపించబడిన పట్టణము కనుక మీరు దానిలోనిది ఏది కూడా తీసుకోవడానికి లేదు. యెరికో పట్టణం మొదటిది వ్యభిచారం ఉంది. యెరికో పట్టణంలో రెండవదిగా ఏముందమ్మా? శపించబడిన పట్టణం, శాపం ఉంది అక్కడ. మూడవదిగా యెరికో పట్టణంలో ఏముందంటే అన్యాయం ఉన్నది. యెరికో పట్టణంలో ఏం జరుగుతుందంటే అన్యాయము. ఏంటి సార్ అన్యాయం అని చెప్తారు మీరు అంటారా? ఒక మాటను బట్టి యెరికో పట్టణంలో అన్యాయం జరుగుతుంది. ఏంటంటే అన్యాయం, యెరికో పట్టణంలో ఎక్కువ ధనవంతులు ఉన్నారు. తెలుసు కదా మీకు. యెరికోలో ఎవరున్నాడు ధనవంతుడు? లోకాసువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాయి. దేవుడు సంచరించుచు. ఏ పట్టణం అమ్మా? యేసుప్రభు ఉన్నప్పుడు సిటీయే, అంతకుముందు ఉన్నప్పుడు కూడా సిటీయే. అది యెరికో పట్టణము అని ఉంది అక్కడ. ఆ పట్టణంలో సమీపించినప్పుడు సుంకపు గుత్తదారుడు, యెరికో పట్టణంలో ధనవంతులు ఉన్నారు. ధనవంతుడనైనటువంటి జక్కయ్య
పొట్టువాడైన చెక్క ఏమంటున్నాడంటే, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా, ఏమన్నాడు చెప్పండి? అన్యాయంగా తీసుకుంటే నేను ఎన్ని రెట్లు ఇస్తాను? అవును, అక్కడ అన్యాయం జరుగుతుంది. ఓ, ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టేస్తున్నారు, బేదలను దోచుకుంటున్నారు, పేదోళ్ళు ఇల్లు వేసేసుకుంటున్నారు, వడ్డీ కట్టలేకపోతే తాకట్టు పెట్టించుకుని వాళ్ళని అన్యాయం చేస్తున్నారు. ఎరుకో పట్టణంలో వ్యభిచారం ఉంది, ఎరుకో పట్టణంలో శాపగ్రస్తమైంది, ఎరుకో పట్టణము ఇంకెళ్ళదమ్మా అన్యాయం ఉంది. ఆ పట్టణంలో పైకి రమ్యంగా కనబడుతుంది, పైకి చాలా సుందరంగా కనబడుతుంది, కానీ అది మరి అన్యాయంగా ఉంది. ఎరుకో పట్టణంలో ఇంకేం జరుగుతుందంటే విగ్రహారాధన జరుగుతుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వేగులు వారు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు యెహోషువ పంపిన వేగులు వారు రహాబుని వేసి అంటాడు, మీ దేవుడు గూర్చి, అంటే వీళ్ళ దేవుడు వేరు, మీ దేవుడు గూర్చిన భయం మాకున్నది, మా దేవుళ్ళు మమ్మల్ని రక్షించలేరు, ఆవిడ అన్యురాలు, అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి ఆ పట్టణంలో విగ్రహారాధన జరుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మీ దేవుని భయం మా దేశమంతా ఉందన్నదంటే వీళ్ళ దేవుడు వేరేనే కదా అర్థం అక్కడ. అంటే వీళ్ళు అన్యుల్ని ఆరాధిస్తున్నారు. ఈ దేశంలో ఎరుకోలో ఏముందంటే విగ్రహారాధన ఉన్నది. ఇంకా ఎరుకో పట్టణంలో ఏముందో తెలుసా? పైకి రమ్యంగా కనబడుతుంది కానీ మోసపుచ్చేదిగా ఉంది. అంటే వేషధారణ, పైకి చాలా చూడముచ్చటగా ఉంది పట్టణం, చూస్తే ఇది ఎంత మంచి పట్టణం అన్నట్టు కనబడుతుందట, అంటే మోసం చేస్తుంది. చాలామంది పైకి బాగానే కనబడతారు కానీ లోపల మోసం చేసేవాళ్ళు. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. మనుషులు చూసి ఈవిడ ఎంత మంచిదో అనుకుంటాం. నిజంగా ఆవిడ వేషధారణ చూసినప్పుడు, ఆ సహోదరి యొక్క మాట తీరి చూసినప్పుడు, ఆ సహోదరుని చూసినప్పుడు ఎంత మంచివాడు అనుకుంటాం. తీరా ఆవిడ యొక్క వెనక లోపల హృదయం చూస్తే హృదయం ఎలాగుందంటండి? ఘోరమైనది, బిటర్నెస్. హృదయము కఠినమైనది, హృదయము ఘోరాతి ఘోరంగా ఉన్నది. దేవునికి విరుద్ధమైన ఆలోచనలు, దేవునికి అవిధేయమైన ఆలోచనలు. చాలాసార్లు నేను మనుషులు చూసి వాళ్ళ మాటలను చూసి నేను నమ్మేస్తూ ఉంటాను. నిజంగా వీళ్ళెంత మంచోళ్ళో అనుకుంటూ ఉంటాను. నేను నమ్ముకుని వాళ్ళని మనతో సహవాసం చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ చివరికి వాళ్ళ నేచర్ లేకపోతే వాళ్ళ బుద్ధి ఇప్పుడు తెలిసి వచ్చిందంటాం కదా. పైకి వాళ్ళు బాగానే కనబడుతుంది, వాళ్ళ బుద్ధి తేడాగా ఉంది. చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. మనుషులు రమ్యంగా కనబడుతున్నారు. మనం పాడతాం కదా, మేడి పండు చూడు మేలిమయుండు, దాని పొట్ట విప్పి చూడు పురుగులుండు కదమ్మా. చాలామంది బ్రతుకులు అలాగున్నాయి. ఎంతో బలవంతుడు అనుకుంటాం, కానీ నిజంగా అతని యొక్క బలం కాదది, అతని బలం కాదది వాపు. చాలామంది ఏదైనా సన్నగాడు ఎందుకు పనికిరాడు అనుకుంటాం, కానీ బలమైన పనులు చేయగలుగుతాడు. కొంతమంది బ్రతుకులు ఏదో రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుకో పట్టణం ఎలా కనబడుతుందంటే చూపుకి రమ్యంగా కనబడుతుంది. ఈవేళ నా వర్తమానం ఏంటంటే, మీరు పైకి బాగా కనపడుతున్నారు కానీ, చూపుకి చాలా అందంగా ఉన్నారు కానీ, చాలా సుందరంగా కనపడుతున్నారు కానీ మీలో పరిమళ వాసన లేదు, మీలో సువాసన లేదు. కనుక ఇలాంటి మోసపూరితమైన జీవితం కలిగిన పట్టణమే ఎరుకో. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయేమో. కుటుంబాలు బాగున్నట్టుగా అనిపిస్తున్నారండి. అబ్బా, వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఎంత బాగుంటారండి, ఆ భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారండి. కనుక ఒక మాట మీకు చెప్పాలి, ఆ భార్యాభర్తలను చూసి అనుకున్నారంట, చాలామంది భార్యాభర్తలు, ఇక్కడ ఉన్న భార్యాభర్తలు సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తారు. నిజంగా ఉంటే వాళ్ళకలాగా ఉండాలి అన్నట్టుగా ఉంటారు. ఒక ఫ్యామిలీ అలాగే ఉందట. నిజంగా ఎంత భక్తి, ఎంత ప్రేమగా ఉంటున్నారో వీళ్ళు. అసలు కనీసం చిన్న గొడవ అన్నట్టు ఎప్పుడు రాదే, ఒక చిన్న మాట కూడా ఎప్పుడు వినపడదే, మాట అనుకోరు అసలు వీళ్ళు. ఎంత ప్రేమ, చిన్న శబ్దం కూడా రాదు అని ఒక ఆయన ఆ ఇంటి వైపు చూస్తున్నాడంట, ఆ కిటికీలో నుంచి. వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు వీళ్ళు. అసలు ఓ మాట కూడా రావట్లేదు, నేను అసలు ఉండలేకపోతున్నాను. సాయంత్రం అయితే మా ఆవిడ గొడవ పెట్టేద్ది, సాయంత్రం అయితే మా ఆయన గొడవ పెట్టేస్తాడు. ఏంటి వీళ్ళిద్దరు ఎలాగ ఉన్నారు ఒకసారి చూద్దామని చూస్తే ఆయన
ఉత్తరం రాస్తా, లెటర్ కాగితం మీద చీటీ మీద రాస్తున్నాడంట. ఇదిగో పొద్దుటే నాకు ఆకలేస్తుంది, టీ పెట్టు అని రాశాడు. చూసుకుంది, ఆ టేబుల్ ఉంది అక్కడ, టేబుల్ మీద పెట్టారు. ఆవిడ టీ రెడీ, టీ అక్కడ పెట్టాను తాగు అని రాసి ఆవిడ పెట్టింది. తాగేసి అసలు ఇంకా మాటలు ఏమి రావట్లేదు, ఇంకా లోపల నుంచి బయటికి. ఎంత బాగుందో చూడండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, లంచ్ బాక్స్ రెడీ చేయి, 9 అయిపోయింది, కూర వండుతున్నాను 5 నిమిషాలు ఆగు అని రాసి పెట్టింది ఆవిడ. 5 నిమిషాలు అయిపోయింది, బాక్స్ రెడీ అని రాసింది, అక్కడ పెట్టాను తీసుకో, ఈయన తీసుకుని వెళ్ళిపోతాను. నేను సాయంత్రం 5 గంటలకు వస్తాను, ఇంటికాడ ఏమి లేవు రాసి పెట్టు, అవి లేవు ఈ లేవు అన్నీ రాసి పెట్టేసింది. ఓకే తెస్తాను అని రాసి పెట్టిపోయాడు. సాయంత్రం వచ్చాడు, మళ్ళీ చూసుకుంటున్నాడు. అన్నీ తెచ్చాను చూసుకో, ఏమన్నా తక్కువ వస్తే రాయి, ఓకే సరిపోయినాయి. ఇంకేలాగా ఉంటుంది ఇలా బతుకు. అస్సలు గొడవ అన్నది జరగట్లేదు. ఏంటి సంగతి? ఒకరోజు ఆయనకి ప్రమోషన్ వచ్చిందట. ప్రమోషన్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడట, ఇదిగో నేను 5 గంటల బస్సుకి వెళ్ళాలి, నన్ను 4 గంటలు లేపేయి. కాకినాడలో ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యి అప్లికేషన్లు అని పెట్టి రావాలి, కనుక నాకు ప్రమోషన్ వచ్చింది, నేను వెళ్ళాలి ఇప్పుడు ఇంటర్వ్యూకి, నన్ను 4 గంటలు లేపు అని చెప్పేసి ఆయన రాసి పెట్టాడట. అలాగే 4 గంటలు లేచిపోయింది ఆవిడే, లేచిపోయి 4 అయిపోయింది లేకు అని రాసి పెట్టింది అక్కడ. 4 అయిపోయింది లేకు, 4:15 అయింది లెగవేంటి అని రాసి అక్కడ పెట్టింది. 4:30 అయిపోతుంది, టైం అయిపోతుంది, లేకో నిద్రమోకమా అని రాసింది అక్కడ. 5 అయిపోయింది, లేకో. మనోడికి 5:30కి మెలకు వచ్చింది, బస్సు వెళ్ళిపోయింది. టెన్షన్ పడిపోయాడు, ఉలుక్కు పడిపోయాడు, మెలకు వచ్చింది గబగబా. చూసుకున్నాడు, కోపం వచ్చింది. ఇవాళ కూడా మాట్లాడకపోవడమే నాతోటి, ఇంతవరకు అంటే ఏదో దెబ్బలాడుకుంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ ప్రమోషన్ కొరకు, ఈ ప్రమోషన్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఈవేళ ఇలాంటి పని చేస్తుంది ఈ మనిషి అనుకుని ఆవిడ మీద కర్రెలు ఆ బల్ల దగ్గరికి వెళ్ళాడంట. 10 సీట్లు ఉన్నాయండి అక్కడ. 4 అయిపోయింది లేకు, 4:15 అయిపోయింది లేకు, నిద్ర మోకమా లేకు, ఎంత బాగుంది నిద్రపోవు, ఇవాళ కూడా నిద్ర అవుతున్నాం ఏంటి, ఉన్నాయండి అక్కడ. ఏం పోయింది చెప్పండి, ఏం పోయిందమ్మా? ప్రియులారా, పైకి సమాధానంగా ఉన్నట్టు కనపడుతున్నారు, పైకి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనపడుతున్నారు. ఇద్దరి మధ్యన ఏమి లేవు, మాటలు లేవు, ఇద్దరి మధ్యన సమాధానం లేదు. చాలా మంది భార్యాభర్తలు ఇక్కడ ఎలా ఉన్నారు, నటిస్తున్నారు, ఏదో అలాగ ఫ్యామిలీని గడిపోతున్నారు అంతే. నిజమైన ప్రేమ లేదు, నిజమైన ఆశీర్వాదం లేదు, ఏదో అలాగ చేసుకున్నాం కాబట్టి అన్నట్టు కొంతమంది ఎలా ఉన్నారంటే ఏదో ఇంక పిల్లలు కలిగారు కాబట్టి అని కొంతమంది. ఒక ఆవిడంది నాతోటి, అమ్మ ఎలాగ ఉంటుందమ్మా నీ కాపురం అంటే, ఇంక తప్పదు కదండి అన్నది ఆవిడ. ఇదేంటిరా గొడవ నాయన, తప్పదు కదండి ఏంటి, ఇంక తప్పదు కదండి, లైసెన్స్ పడిపోయింది కదండి, స్టాంప్ పడిపోయింది కదండి నాకు అంటుంది. స్టాంప్ పడిపోయిందంట, ఆయనతో నాకు పెళ్ళి అయిపోయింది కదండి, నీకు స్టాంప్ అయిపోయింది కదండి, ఇంకేం చేస్తానండి అంటుంది. ఇదా నీ బతుకు? ప్రేమ కలిగినట్టుగా జీవించు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పైకి సమాధానంగా కుటుంబాల్లో రిలేషన్స్ సంబంధాలు బాగలేదు, ఇండివిజువల్ ఫ్యామిలీ కుటుంబం పైకి కనబడుతుంది కానీ తల్లి బిడ్డ ఎంతో ప్రేమగా ఉన్నట్టున్నారు కానీ తల్లి బిడ్డల మధ్యన ప్రేమ సరిగా లేదు, భార్యాభర్తల మధ్యన ప్రేమ సరిగా లేదు. కుటుంబం చూస్తే బ్యూటిఫుల్, ఆ పిల్లలు చూస్తే చాలా అందంగా ఉన్నారు కానీ ఆ కుటుంబంలో గొడవలే, ఆ కుటుంబంలో అల్లరలే, ఆ కుటుంబంలో సమాధానం లేదు. నీ కుటుంబం కూడా పైకి బాగానే కనబడుతుందేమో, లోపల పుట్టుడు దుఃఖం పెట్టుకున్నావేమో. చాలా మంది జీవితాలు అడిగితే వాళ్ళు చెప్తారయ్యా, ఇదిగో నేను ఇంట్లో ఉంటున్నాను కానీ అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నారంటే నవ్వుతూ ఉంటారు, అయ్యా ఎలా ఉన్నావు అంటే నవ్వుతూ ఉంటారు కానీ అతను టచ్ చేస్తే ఆవిడలో నుంచి కానీ ఆయనలో నుంచి కానీ పుట్టుడు దుఃఖమే. పైకి నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నారు, చాలా మంది నవ్వుతూ కనబడుతున్నారు కానీ మీ కుటుంబాలలో దుఃఖం ఉన్నదేమో. మీరు పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ మీళ్ళలో సంతోషం లేదేమో. సంతోషముగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, సమాధానంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కుటుంబాలు బాగాలేదు, వ్యక్తిగత రిలేషన్స్ బాగాలేదు, పవిత్ర జీవితం బాగాలేదు, ఇండివిజువల్ రిలేషన్స్ బ్రోకెన్, ఫ్యామిలీ రిలేషన్స్ బ్రోకెన్,
చర్చ్ రిలేషన్ ఇస్ బ్రోకెన్. కుటుంబాలే కాదు, సంఘము పైకి కనిపిస్తుంది కానీ సంఘము కూడా ఇంత పెద్ద సంఘము, ఇంత మంచి విశ్వాసులు, ఇంత ప్రార్థన పరులు, ఆదివారం చక్కగా వస్తారు, పరిచర్య బాగా చేస్తారని చెప్పుకున్నారు కానీ సంఘములో ఐక్యత లేదు, సంఘములో ప్రేమ లేదు, సంఘములో సమర్పణ లేదు, సంఘములో ప్రార్థన లేదు. పైకి సంఘమే, పేరు బాగానే ఉంది, అబ్బో అబ్బో అయ్యగారి సంఘం అండి, అబ్బో మా అయ్యగారు అండి, అబ్బో మా మందిరం అండి, అబ్బో మా కార్యక్రమాలండి, అబ్బో మా మీటింగ్లండి చెప్పుకోవడానికి పేరు వెళ్తుంది కానీ నిజమైన పరిశుద్ధత ఉందా, నిజమైన భక్తి ఉందా, నిజమైన దేవునికి ఐక్యత కలిగినటువంటి సంఘముగా మన సంఘం ఎదగలుగుతుందా? ఎంతమంది బాప్తిసం పొంది నటిస్తున్నారు, ఎంతమంది దేవుని బిడ్డలుగా నటిస్తున్నారు. దేవునికి నీకు సంబంధం లేదు, సంఘానికి నీకు సంబంధం లేదు, దైవజనుడికి నీకు సంబంధం లేదు, నీ కుటుంబాల్లో సమాధానం లేదు. పైకి ఎలా కనబడుతుందండి సంఘము? రమ్యముగా. పైకి రమ్యంగానే ఉన్నారు, లోపల ఏమైపోయారండి? పాడైపోయారు. నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా. పైకి కుటుంబంగానే ఉన్నారు, లోపల బాగోలేదు. పైకి అబ్బాయి మంచోడు అంటే మంచోడు అన్నట్టుగా ఉన్నారు, పైకి అమ్మాయి మంచిదంటే మంచిది అన్నట్టు ఉన్నారు కానీ లోపల అరే నేను అస్సలు తాగుతాడు అనుకోలేదండి, ఆ కుర్రోడు తాగుతున్నాడంట, అస్సలు కుర్రోడు అలాంటి అమ్మాయి అలాంటిది అనుకోలేదని అమ్మాయి తిరుగుతుందంట, ఆవిడ అంత దెబ్బలాడుతుందని నేను అస్సలు అనుకోలేదని చాలా కజ్జకూడట. ఉన్నదా పేరు నీకు? పైకొక భక్తి, లోపలొక నటన, పైకొక వేషం, లోపలొక వేషం. ఏం చేయాలి ఇప్పుడు మరి? అయ్యా ఏం చేయాలి? రియాలిటీలోకి రావాలి, అది నేను కోరుతున్నాను. ఊరు బాగుపడాలంటే, నీ బతుకు బాగుపడాలంటే, ఎరుకో పాడైపోయింది, నీళ్లు బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దీనికి పరిష్కారం ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, ఈయన దైవజనుడని గుర్తించారు, దేవుని దగ్గరికి వచ్చారు. అయ్యా మేము పైకి బాగానే కనపడుతున్నాం, పైకి మా ఊరు రమ్యంగా మీకు కనిపించవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి డబ్బు ఉంది అనుకోవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి పెద్ద మేళ్ళు ఉన్నాయి అనుకోవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి వ్యాపారస్తులు అనుకోవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి గొప్ప అనుకోవచ్చు, కానీ మాకు నిజమైన నీళ్ళు లేవండి, మా ఊర్లో పంటలు పండవండి, మా ఊళ్ళో నీళ్లు సరిగ్గా ఉండవండి, దానివల్ల మరణం అండి, నిస్సారం అండి. ఒప్పేసుకున్నారు, పాస్టర్ గారి దగ్గర ఒప్పేసుకున్నారు, దైవజనుడి దగ్గర, ప్రవక్త దగ్గర ఒప్పేసుకున్నారు. ప్రవక్తని మీరే చేయగలరండి, నీళ్లు బాగు చేయరా అడిగేశారు. పరిస్థితి బాగలేదు సార్ పాస్టర్ గారు. పైకి నేను అలాగా దేవుడి పెట్టుగా నటిస్తున్నాను కానీ నాకు నిజమైన భక్తి లేదు సార్. నేను ప్రార్థన పరులాగా నటిస్తున్నాను కానీ నా ఇంట్లో ప్రార్థన లేదు సార్. మేము కుటుంబంలో ఎంతో మంచిగా ఉన్నట్టు మా భార్య భర్తలు కనిపిస్తున్నాం కానీ నిజంగా మేము అలాగా కలిసిమెలిసి ఉండలేకపోతున్నాం సార్. మా పిల్లల కుటుంబం ఏదో అలా పై ఉన్నాం కానీ నిజమైన ప్రేమ లేదు సార్. ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో. పరిష్కారమును దేవుడే మనకు చూపించును గాక. చూడండి, అక్కడ దేవుని దగ్గరికి వచ్చారు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసిన యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకురాగా 20వ వచనం చదివామని నా వైపు చూడండి. ఇప్పుడు అర్థం చెప్తాను మీకు. మీ బ్రతుకు బాగుపడాలంటే, మీ సమస్య తీరాలంటే, పైకి మీరు బాగా ఉన్నట్టు నటిస్తున్నాం కానీ ఇంటి నిండా అప్పులేండి పాస్టర్ గారు. మా ఇంట్లో మాకేమీ ఇలా పైకి నేను మంచి బట్టలు వేసుకున్నాను కానీ నన్ను చూసి అనుకుంటారు జనం, నా మట్టుకు నన్ను చూసి అనుకుంటారు ఇంటి పెద్ద బిల్డింగ్ ఉందేమో, బిషప్ గారి ఇంటికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలన్నట్టుగా నన్ను అడుగుతుంటారు. మీరు మా ఇంటికి రావద్దంట, ఇల్లు లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? ఈయన కారు వేసుకొచ్చేటప్పటికి 4-5 వెయిటింగ్. మనకి ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తాం కదా, 1000 మంది ఉంటారు అక్కడ మీటింగ్ ఎదురుగుండా. వచ్చేటప్పుడు అయ్యగారు వస్తున్నారు, నేను ఇన్సర్ట్ చేసుకుని ఇలాగ వెళ్ళేటాడు. ఈయన పెద్ద బిషప్ గారు డబ్బు ఉన్నాడు అనుకుంటారు. చూస్తే వెనకాల రూపాయి లేదని సంగతాలకు తెలియదు. దేవుడికి స్తోత్రం. ఏమీ లేదు మన దగ్గర. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు అంతే చాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ కూడా మన పరిస్థితి చెప్పాలి. పైన చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంటాం, పైకి ఏదో జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటాం కానీ నీ జీవితంలో నిజమైన సమస్యలే ఉండిపోయినాయి. అలాగా ఆ లోపల పెట్టి దాచుకున్నాయేమో. ప్రభు దగ్గరికి తీసుకురా, పరిష్కారం ఉంది. నీ భర్త విషయమా
దేవుని దగ్గర పెట్టు. నీ భార్య విషయమా దేవుని దగ్గర పెట్టు. నీ కుమారుడి విషయమా దేవుని దగ్గర తీసుకురా. నీ కుమార్తె విషయమా దేవుని దగ్గరికి తీసుకురా. నీ అప్పుల విషయమా దేవుని దగ్గర తీసుకురా. నీ సంతాన విషయమా దేవుని దగ్గరికి తీసుకురా. నీ గృహ విషయమా దేవుని దగ్గరికి తీసుకురా. నీ అనారోగ్యమా, పైకి ఆరోగ్యంగా ఉన్నట్టు కనబడుతున్నాను కానండి నా ఒంటి నిండా రోగాలండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇవన్నిటికీ పరిష్కారము ఎలీషా దగ్గర తీసుకొచ్చారు. ఎలీషా పరిష్కార మార్గం చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక న్యూ వెసల్. ఏం తీసుకురావాలండి? కొత్త ఓల్డ్ వెసల్ కాదు. వెసల్ అంటే పాత్ర, ఒక కొత్త జార్, ఒక కొత్త పాత్ర తీసుకురండి. అమ్మా ఇలా చూడండి, మీ జీవితాలు ఈవేళ ఆశీర్వదించబడాలంటే నిస్సారమైపోయిన ఆనందము లేనటువంటి చెమట పర్ర లాంటి నీ బ్రతుకు, చిగురించలేని నీ బ్రతుకు, ఆశీర్వాదం లేని బ్రతుకు, చేదులో ఉన్న నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారాలనుకుంటే, ఎంతమంది అలా మారాలనుకుంటున్నారు? రెండు చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నిజాయితీ రావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నిస్సారం పోయి సారం రావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో ఏం రావాలండి? సారం అంటే ఫలభరితమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితము మీ గృహంలోకి రావాలంటే కొత్త పాత్ర పట్టుకుని రండి. ఏ పాత్ర? కొత్తదే, పాతది కాదు. పాతది పనిచేయదు, పాత్ర కొత్తది కావాలి. పాత్ర అంటే ఏంటమ్మా? గిన్నె, ఏ కొండ కాదా, జగ్గు కాదా? పాత్ర అంటే ఏంటి? తెగల పాత్ర. ఆ పాత్ర కాదు. పాత్ర అంటే ఏదైనా ఒక వస్తువు, వాడుకునేటువంటి వెస్సల్ అంటారు ఇంగ్లీష్లో. అది ఒక పాత్ర. ఏ పాత్ర అంటే మన బతుకే ఒక పాత్ర. పాత్ర అంటే తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో పాత్రలు అంటే వెండి వస్తువులు, వెండి వంట పాత్రలు, బంగారు పాత్రలు, తాగడానికి బంగారం గ్లాసు, బంగారం ప్లేటు, కర్ర పాత్రలు, తెడ్డి, డోకు, పూర్వం ఆడేవారు కదా కర్రయి, అయ్యి ఆ పాత్రలో, మట్టి కొండ. ఏ కొండమ్మా? అరివిడి కొండ. అవును, ఏదో కొండ మొత్తం మీద కొండలో ఈ పాత్రలు అంటారు. ఇవి పాత్రలు. ఇవి కొన్ని ఘనమైనవికి, కొన్ని ఘనహీనతకి వాడతారు. మనము కూడా ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉన్నామన్నాడు. మనమే ఆయన పాత్ర. పాత్ర అంటే మనం బతుకు. దేవుడికి నీ బ్రతుకు మార్చాలంటే క్రొత్త పాత్రగా నువ్వు రావాలి దేవుని దగ్గరికి. పాత పులుసంతా, పాత బ్రతుకంతా, పాత పాపం, పాత అలవాట్లు, పాత బతుకు తీసిపారేసిరా. అప్పుడు దేవుడు నీ జీవితంలో సారవంతమైన ఫలభరితమైన జీవితాన్ని దేవునికి ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలోకి రాలేడు అన్నాడు. అమ్మా, కొత్తగా జన్మించడం అంటే పాతవి గతించాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. 1 కొరింథీ 5వ అధ్యాయంలో, కొత్త ముద్దగటానికి మీరు పిలువబడ్డారు. కొత్త స్వభావము, కొత్త హృదయము, నూతన హృదయము, నూతన జీవితంతో దేవుని దగ్గరికి రండి. నీ జీవితంలో దేవుడు ఆ చేదు నీళ్లు తీసేసి మంచి నీళ్లుగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మారాని మధురముగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఈ కుడికిలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. పాతదైన నీ పాపపు జీవితాన్ని అంతా వదిలేసిరా. ఇంకా ఏమైనా ఉన్నాయో? పాత చింతపండు లాంటివి, పాత అలవాట్లు, ఇంకా పాతవి ఉంటాయి కొన్ని. మనోళ్ళు అందరూ చర్చికి వచ్చినా, బాప్తిసం పొందినా పాతవి మర్చిపోరు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, చేదు నీళ్ళు పోయి మంచి నీళ్ళు రావాలంటే, నిస్సారమైన భూమి పోయి సారవంతమైన నేలగా మారాలంటే, ఆశీర్వాదం పొందాలంటే కొత్త జీవితంతో దేవుని దగ్గరికి రా. అది దాని అర్థం. కొత్త పాత్ర అంటే కొత్త బతుకు. ఏమండి, కొత్త బతుకు ఉందా మీలో? బాప్తిసం పొందింది కానమ్మా, ఏం మానలేదు,
ఆ దొంగతనాలు మానలేదు. బాప్తిసం పొందాడు కానీ బాప్తిసం పొందిన బూతులు మానలేదు. బాప్తిసం దేవుని చర్చకు వస్తున్నావు కానీ ఇంకా పాతదైన ఆ చుట్ట మానలే, ఆ సిగరెట్ మానలా, ఆ త్రాగుడు మానలా, ఆ వ్యభిచారం మానలా, ఆ పాపపు బ్రతుకు మానలా, ఆ దురాలోచనలు మానలా, ఆ తప్పుడు చూపులు మానలా, ఆ కామపు చూపులు మానలా, ఆ చొరశక్తులు మానలా. ఏమీ మారకుండా దేవా నన్ను దీవించంటే మార్చడు. క్రొత్త బ్రతుకుతో కొత్త పాత్రగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఒకటి, ఎక్కువసేపు చెప్పడానికి టైం లేదు. రెండవది, కొత్త పాత్ర పట్టుకుని ఖాళీ పాత్ర పట్టుకొచ్చి ఆ పాత్రలో ఏమి వేయాలండి? 2వ అధ్యాయం 21వ వచనం, నా యొద్దకు 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, అమ్మ ఏమి వేయాలండి అందులోని? ఉప్పు. ఉత్తి పాత్ర అట్టుకోతే కుదరదు, ఉప్పు. కూర అంతా బాగా ఉండిందంట, ఏమి లేదు అందులోనే. అది బ్రతుకులో ఏముండాలండి? మన జీవితంలో మనకు రావాల్సింది దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడాలంటే మన జీవితంలో ఆ ఉప్పు ఉండాలి. దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త, ఉప్పు అంటే ఏంటి సార్ అనుకుంటున్నారేమో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే ఏంటమ్మా? ఉప్పు అంటే సాల్ట్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు కలిగిన జీవితం. ఉప్పు అన్నదంట అన్నే చూడు నన్నే చూడు అన్నదంట. అన్నీ వేశారు, మసాలా వేశారు, కారం వేశారు, పసుపు వేశారు, ఏమ్మా ఇంకా ఏవో 4 రకాలన్నీ కొట్టారు. అందులో ఏమి లేదు. వేయకపోతే ఏమన్నా బాగుంటుందా? ఉప్పు అయినోడికి ఆడికి గడ్డి తింటున్నాడో అన్నం తింటున్నాడో తెలీదు. ఉప్పు లేకపోతే ఇంకేదైనా తినేయచ్చు, ఎలాగన్నా తినేయచ్చు. సో ఉప్పు రుచి కలిగినది. మొట్టమొదట ఉప్పు ఎలాంటిదమ్మా అంటే పాత్రలో ఉప్పు వేసుకుని పట్టుకొస్తే దేవుడు ఆశీర్దిస్తాడు. ఉప్పు వేసి పట్టుకొచ్చారు, ఆ ఉప్పుతో ఉన్న నీళ్లు పారుతున్న నీళ్ళ మీద వేసాడట. 22వ వచనంలో 21వ వచనంలో, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసినప్పుడు ఆ నీటిని యెహోవా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన ఏం కలగదు? మరణం కలగకపోను, భూమి నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉప్పు రుచి కలిగినది, రుచిస్తుంది. కాబట్టి మన బ్రతుకులు ఎలాగ ఉండాలంటే రుచికరంగా ఉండాలి, చేదుగా ఉండకూడదు. నీ బ్రతుకు మీరు ఉప్పు అయి ఉన్నారంటే ఏంటి? మీరు రుచికరంగా ఉన్నారని అర్థం. ఇతరులకి రుచికరంగా ఉండాలి. మీరు ఉప్పు రుచి కలిగింది, సారవంతమైంది. ఉప్పుని మొట్టమొదటి అది రుచి కలదు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఉప్పు వేసి పట్టుకొచ్చి నీళ్ళ మీద వేశారట. ఆ నీళ్లు బాగుపడిపోయినాయి. ఆ నీళ్ళు వల్ల మరణం లేదట. కానీ ఇదివరకు నీళ్ళు తాగితే చచ్చిపోయారేమో దాని అర్థం. ఇప్పుడు ఇంకా మరణం లేదు. ఇప్పుడు పంటలు బాగా పండుతాయి. నేల సారవంతం, నీళ్లు సారవంతం అయితే నేల సారవంతం, నేల సారవంతంగా ఉంటే నీళ్లు సారవంతం. దేవునికి స్తోత్రం. ఈ రెండింటికి లింక్ ఉంది. నేల గడ్డ మంచిదైతే నీళ్లు మంచి పడతాయి, నీళ్లు మంచి పడితే గడ్డ మంచిది అవుద్ది. కనుక ప్రభువునందు ప్రియులారా, రెండింటికి కనెక్టివిటీ ఉంది. కాబట్టి మనం ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే ఉప్పుకి 5 లక్షణాలు ఉన్నాయి, వివరించడం. రుచి కలిగింది. రెండవది, ఉప్పుని ఎందుకు వాడతారండి? ఎరువుకు వాడతారు. పూర్వం కొబ్బరి చెట్లకి చుట్టూ తవ్వేసి గుర్రపు డెక్క ఉప్పు 5 కేజీలు ఉప్పు ఆడేసేవారు. కొబ్బరి చెట్లకి ఉప్పుని ఎరువుకు వాడతారు, అంటే అది ఫలభరితంగా మార్చబడడానికి. మూడవది, ఉప్పును దేనికి వాడతారంటే, ఉప్పు దేనికోసం వాడతారంటే శుభ్రపరచడానికి వాడతారు. శుభ్రపరచడం అంటే పూర్వం గిన్నెలు తోమడానికి, ఇప్పుడు సర్ఫెక్స్ అవి ఇవి వచ్చినాయి. అప్పుడు అవి లేవు. చింతపండు కాదు ఉప్పేసి తెల్లగా తోమితే చక్కగా బొమ్మల బల్ల, రైట్, మర్చిపోయి చూసారు. అన్ని సన్సైడ్లు వచ్చేసి, ఆల్టెక్కలు రీల్ టెక్కలు వచ్చేసి సన్సైడ్లు మర్చిపోయారు, బీరువాలు మర్చిపోయారు. బొమ్మల బల్ల మీద ఉన్నటువంటి బొమ్మల బల్ల మీద ఉన్న బొమ్మలన్నీ తీసి శుభ్రంగా పండగ పూట కడిగైతే ఏమిటి కడిగేవారమ్మా? చింతపండు ఎట్టి తోమత ఉప్పు శుభ్రపరుస్తుంది, ఉప్పు శుభ్రం చేస్తుంది. ఎన్ని చెప్పాను? ఉప్పు రుచిగా ఉంటుంది, ఉప్పు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది, ఎరువుకు వాడతారు. ఉప్పు మూడవది శుభ్రపరుస్తుంది. నాలుగవది ఉప్పు నిల్వ చేయడానికి వాడతారు, ప్రిజర్వ్. చేప చచ్చిపోయినా దానికి బతుకునిచ్చేది ఏంటి చెప్పండి? ఉప్పు రాసేస్తే పచ్చేప కంటే ఎండు చేప ఖరీదు ఎక్కువ. ఇప్పుడు
అందుచేత ఉప్పు రాసిన వెంటనే ఎండి చేప ఎక్కువ రేట్ అయిపోతుంది. ఉప్పు రాసేయాలా. చూడండి, రాత్రి చేపలు పొద్దున కూర వండుకోవాలంటే కాదు ఉప్పు కారం పెట్టేస్తే అది పాడైపోవు. అలాగే మాంసం కాసంతా మీరు ఉప్పు కలిపారంటే, దేంట్లో ఉప్పు రాసినా సరే, ఆవకాయలు ఉప్పు కలిపి ఎండబెట్టేశారంటే పాడైపోదు. ఏ కాయ అయినా సరే, నిమ్మకాయ అయినా, అది ఏ కాయ అయినా సరే ఉప్పు రాసేయండి. ఎవరికైనా మనిషి చచ్చిపోతే బొడ్లు ఉప్పేశారంటే పొద్దునకి పాడవదు. అంతే. దేవునికి స్తోత్రం. నిలవ ఉంచడానికి వాడతారు ఉప్పుని. ఇది 4వది. 5వది ఉప్పు ఏంటంటే, ఉప్పుకి 5వ గుణం ఏంటి తెలుసా? ఉప్పుకి సమాధాన గుణం ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 4:6 ఉంటుంది, టైం లేదు. మార్క్స్ వార్త 9:50 ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఉప్పు సమాధానం. అంటే దాని అర్థం ఏంటంటే, ఉప్పు కూరలో వేస్తారు కానీ ఉప్పు కూరలో కనపడదు. కనపడుతుందమ్మా? ఉప్పు ఏది చూపించు అంటే కనపడుతుందా? కనపడదు. ఉప్పు కనపడదు. మనం కనపడాలి. పతిదా నా పేరేదండి, నాది ఎన్నిసార్లు చదివారండి, నన్ను మర్చిపోరండి. మనం కనపడాలా? నేను గుర్తుంటాం ఏంటి మీకు? మేము ఎప్పుడు గ్యాప్ ఉంటాం మీకు? డైలాగులు పడిపోతుంటాయి మాకు అప్పుడప్పుడు. కనుక ఉప్పులాగా ఉన్నాను కదా, అంత మాకు ప్రాణం సుఖంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉప్పు ఏం చేస్తుందంటే, ఉప్పు ఏం చేస్తుందండి? కనపడదు. ఉప్పు ఉంటుంది కానీ ఉప్పు కనపడదు. మన బ్రతుకు సమాధానకరమైనదిగా ఉండాలా. అదే రాశారు అక్కడ, సమాధానకరమైనది ఉప్పు. ఎప్పుడైతే ఈ ఉప్పు అక్కడ వేసేసారో ఉప్పు బాగుపడి, నీ బతుకు ఉప్పులాగా ఉంటే సంఘం బాగుపడిపోద్ది. నీ బతుకు ఉప్పులాగా ఉంటే నీ కుటుంబం బాగుపడిపోద్ది. నీ బతుకు ఉప్పులాగా ఉంటే నీ బతుకే బాగుపడదు, నీ ఫ్యామిలీ బాగుపడిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు రుచిగా ఉండాలా, నువ్వు సమాధానంగా ఉండాలా, నువ్వు ప్రిజర్వ్ చేసేది నిల్వ చేసేదానిగా ఉండాలి, కుటుంబాన్ని భద్రపరిచేదాగా ఉండాలి. దేవుడు మారాని మధురముగా మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ముగిస్తున్నాను నేను. సరిగ్గా ఇశ్రాయేలీలు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఏరు దాటి ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చారు. 15వ అధ్యాయంలో నీళ్లు చేదుగా ఉన్నాయట. నీళ్లు చేదుగా ఉన్నాయి. అందరూ సడుక్కుంటున్నారు. నిర్గమకాండం 15:22లో ఎప్పుడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో మోషే మొర్ర పెట్టాడు. దేవుడు అన్నాడు, కొమ్మ నరికి ఆ నీటిలో వేయమన్నాడు. వేయగానే ఏమైపోయినామా? చేదు నీళ్లు. 25వ వచనంలో 15:25లో నిర్గమాకాండంలో నీళ్లు మారా నీళ్లు ఎలా మారిపోయినాయి? ఆ కొమ్మ, ఆ నిలువు కర్రకు అడ్డకర్ర జజ్జమన కొమ్మ సిలువ. ఎప్పుడైతే సిలువ నీ జీవితంలోకి వచ్చిందో, ఆ కొమ్మ నీ బ్రతుకులోకి రాగానే చేదు బ్రతుకు కాస్త ఎలా మారిపోద్ది? మంచి బ్రతుకుగా మారిపోద్ది. ఆ పెళ్లికి వెళ్ళారు యేసుప్రభు వారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు దేవుడు. నయోమి మారాగా మారింది. మారాను దేవుడు నయోమి ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చిందో మధురంగా మార్చాడు. పల్ల వంచండి. నీ బ్రతుకు పైకి రమ్యంగా కనపడుతుంది కానీ లోపల చేదుగా ఉంది, లోపల మారాగా ఉంది, లోపల పనికి మాలిన బ్రతుకు. పైకి బాగా కనపడుతున్నావు. ఎరుకోలో వ్యభిచారం, ఎరుకోలో దొంగతనం, ఎరుకోలో విగ్రహారాధన, ఎరుకోలో అన్యాయం, ఎరుకోలో శాపగ్రస్తమైంది. నీ బ్రతుకు కూడా అంతేనేమో. సమాధానంగా కనబడుతున్నావు, భక్తిపరులా కనబడుతున్నావు, నీతిమంతులా కనబడుతున్నావు. వద్దు, నిజాయితీగా పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర నీ మారు మనసు కలిగిన జీవితాన్ని ఒప్పుకోవాలని మనం చేస్తున్నాను. నిజస్థితిని ఒప్పుకో. దేవుని దగ్గర చెప్పుకుంటే మారుస్తాడు. ఎరుకోని బాగు చేయలేదు దేవుడు. ఎరుకో నీళ్లు సారవంతంగా ఉన్నాయి. నేటికి ఎరుకో బాగుపడిపోయింది. నేటికి ఎరుకోని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ పంటలు బాగా పండుతున్నాయి, అక్కడ నీళ్లు బాగా తాగుతున్నారు. అక్కడ ఇంకా మరణం లేదు. నీ జీవితంలో ఇంకా మరణం ఉండదు. నీ జీవితంలో ఇంకా శాపాన్ని కొట్టివేశాడు దేవుడు. ఒకప్పుడు శాపగ్రస్తమైన జీవితం ఎరుకోది, ఒకప్పుడు దొంగ బ్రతుకు ఎరుకోది, ఒకప్పుడు వేశ్య బ్రతుకు ఎరుకోది. ఎరుకోని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. నా బ్రతుకు మారాను మధురంగా మార్చగలడు ఆయన. నయోమిని మధురంగా మార్చావు, ఎరుకోని మధురంగా మార్చావు, చేదు నీళ్లు కొమ్మ వేయగానే మధురంగా మార్చావు. నా నిజస్థితి ఇదయ్యా. నేను పైకి భక్తుడిగా కనపడుతున్నా. నేను త్రాగుడు మానలేదయ్యా, సిగరెట్ మానలేదయ్యా, వ్యభిచారం మానలేదయ్యా, తప్పుడు చూపులు మానలేదయ్యా, యూట్యూబ్ మానలేదయ్యా. రహస్యముగా నా యొక్క హిస్టరీకి వెళ్తే భయంకరమైనవి ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. కట్టిని పరుచుకుంటావా, వెళ్ళిపోతావా, నిస్సారం అయిపోతావు సుమా. నీ హృదయం బిట్టర్నెస్ చేసుకోవద్దు. విరిగి నలిగిన మనసుగా కొండ బద్దలు కొట్టినట్లుగా, నీ బండ బద్దలు కొట్టినట్లుగా నీ హృదయం పగలగొట్టుకో. ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో కూడా భద్రపరచండి. ఎరుకో శపితమైన పట్టణాన్ని సారవంతముగా మార్చారు.
ఎవరి జీవితాలైతే శపించబడినట్లుగా ఉన్నాయో, ఎవరి బ్రతుకులైతే వ్యభిచారముగా, అన్యాయముగా, అపవిత్రంగా ఉన్నాయో వారి బ్రతుకులను మార్చండి, పరిశుద్ధత ఇవ్వండి. నిస్సారమైన జీవితాల్లో సారవంతంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. కొత్త పాత్రగా వారి హృదయాలు సమర్పించి, కొత్తగా ఉప్పివేసిన ఆ యొక్క మాదిరికరమైన జీవితం వారికి అనుగ్రహించి, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, విత్తబడిన వాక్యం ఫలింపజేసి సారవంతమైన జీవితంగా, నాయన ఫలభరితమైన జీవితంగా, ఆశీర్వదించే జీవితంగా అందరి జీవితాలు చేయమని, విత్తబడిన వాక్యం వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చమని, ఎవరి జీవితాల్లో శాపముందు ఇప్పుడే కొట్టివేయమని వారు ఒప్పుకొనుచుండగా వారిని క్షమించి నీ కృప చూపించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.